అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా, తక్కువ టైంలో అయిపోయేలా మంచి స్వీట్ రెసిపీని తయారు చేద్దాం. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. అలానే ఈజీగా 2, 3 ఐటెమ్స్‌తోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండిని చక్కగా జల్లించుకోవాలి. మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో పాలు తీసుకుంటున్నా. ఇవైతే నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నా అనమాట. పచ్చి పాలైనా తీసుకోవచ్చు. లేదు పాలు పోస్తే తినము అనేవాళ్ళైతే నీళ్లు పోసుకొనైనా కలపొచ్చు. ఈ పిండిని కొద్దిగా పాలు కానీ, నీళ్లు కానీ పోస్తూ ఉండలేమి కట్టకుండా ఇలా మన వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండైతే మంచిగా కలిసిపోయింది. ఇలా కలిసిపోయిన తర్వాత ఒక చిటికెడు వంట సోడా, అలానే 2 స్పూన్ల పంచదార, కొంచెం ఉప్పు వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే పంచదార అనేది కరిగిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని గరిటెతో పోసామంటే గరిటెకు కూడా అతుక్కుంటుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పలుచగా ఉన్నా కానీ ఆయిల్ అనేది లాగేస్తదనమాట. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 2, 3 ఇంచుల సుమారు ఆయిల్ పోసుకొని మనం కలిపిన మిశ్రమాన్ని ఈ షేపే రావాలని ఏమీ లేదు. మనకి నచ్చిన షేప్‌లో పోసేసి చక్కగా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం పోసిన ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత వేసామంటే చక్కగా పైకొచ్చేస్తుందనమాట. ఎక్కువ టైం ఏమీ పట్టదు. 2, 3 నిమిషాల్లోనే చక్కగా కలర్ వచ్చేస్తుంది. మనం కలిపిన కప్పు పిండి అనేది 2 వాయిలయింది. ఇప్పుడు రెండో వాయి వేస్తున్నా. ఇది కూడా అంతే, మనకి నచ్చిన షేప్‌లో వేసేసి చక్కగా కలర్ వచ్చేసిన తర్వాత పక్కకి తీసేసుకుందాం. మనం ఏ షేప్‌లో వేసినా కానీ పిండి అనేది కొంచెం పలుచగా పడేలా వేసామంటే త్వరగా వేగిపోతుంది. చూసారు కదా, ఇదైతే మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి కొంచెం చల్లారబెడదాం. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అన్ని మిక్సీలో వేసేసి 2 తిప్పులు తిప్పామంటే చక్కగా పూసలాగా వస్తుంది. వేడి మీద పట్టామంటే ముద్దయిపోతుందనమాట. మనం పట్టిన మిశ్రమం అనేది పూసలా వచ్చింది. దీన్ని ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి, ఒక కప్పు పంచదార, అలానే ఒక కప్పు నీళ్లు పోసి ఇదంతా కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగిన తర్వాత మనం పట్టిన మిశ్రమం వేసి ఈ పాకంలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అసలు ఈ స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఏదైనా పండగలప్పుడైనా త్వరగా పని అయిపోవాలి, స్వీట్ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం చేసే స్వీట్ అనేది దగ్గరికి వచ్చేసింది కదా, ఇలా వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి స్వీటు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే పంచదారతో చేశా కదా, బెల్లంతో చేయాలంటే కప్పు శనగపిండికి కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. నేను పంచదార వేశాను కాబట్టి 3/4 కప్పు మాత్రమే వేశాను. ఇలా తయారైన స్వీట్‌ని నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసుకొని చల్లారిన తర్వాత పీసెస్‌లా కట్ చేసుకోవడమే. ఇలా కాదు అంటే లడ్డూలైనా చుట్టుకోవచ్చు. ఎలా చేసినా కానీ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఒక 2, 3 ఐటెమ్స్‌తోనే మంచి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయాలంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉండే పాలు, పంచదార, శనగపిండి ఉంటే చాలు. ఇది ఈజీగా తయారు చేయొచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ ఖర్చుతో బోలెడన్ని స్వీట్లు చేసేయొచ్చు. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.